వచ్చినా తీసి ఇచ్చేసేసి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ నిలబడి వచ్చి ఒక రిజర్వేషన్ కి రైలు రిజర్వేషన్ కి పొద్దునెళ్ళి రాత్రి దాకా పట్టేది. అంతా చేస్తే మనం అడిగిన రోజున టికెట్ ఉండదు. అవును. తర్వాత రోజు అంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి కనుక్కుని రావాలి. గుర్తుందో లేదా అప్పుడు తత్కాల్ అనేది లేదు అసలు లేదు. ప్రీమియం తత్కాల్ ఏమీ లేదు. ఎవరైనా లైన్ లో నిలబడి తీసుకోవాల్సిందే. అలాంటి దారుణమైన పరిస్థితులన్నీ చూసి వచ్చినటువంటి వాళ్ళం మనం. ఇవాళ రోజున అంతా అరచేతిలో వైకుంఠం ఓ రకంగా. ఈ కష్టం ఏంటో ఈ నష్టం ఏంటో ఈ తరానికి తెలియదు. అప్పట్లో ఆయన చెప్పి ఉండేది రిలయన్స్ కి ప్రపంచం మీ గుప్పెట్లోని, నిజంగా అలాగే ఇప్పుడు ప్రపంచం గుప్పెట్లోకి వచ్చింది. దానికి ఈ చేంజెస్ అన్నటువంటి తెచ్చినోడు నరేంద్ర మోడీ అన్నది చెప్పుకోలేకపోతున్నారు వాడు. ఆ విజువల్స్ ని కనుక ప్రొజెక్ట్ చేయగలిగి ఆనాటి పేపర్ క్లిప్పింగ్లు ప్రొజెక్ట్ చేయగలిగితే. ఇంకొకటి, ఈ దేశంలో ఒక మీడియా అంటే ఆ రోజున మనకి వార్తలు ఏంటి, ఆల్ ఇండియా రేడియోలో వినబడే 100కి 98 గవర్నమెంట్వి, 1-2 ప్రతిపక్షపు ఉద్యమానికి సంబంధించి 2 ముక్కలు చెప్పేవాడు అంతే. దూరదర్శన్ అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ఛానలే. ఇది తప్ప ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ప్రింట్ మీడియా ప్యూర్లీ కాంగ్రెస్ భజన తప్పించి ఇంకోటి ఉండేది కాదు. ఒక రామోజీరావు గారు వచ్చాక ఈనాడు తప్ప మామూలుగా అయితే అంతకు ముందు ఉండేది కాదు. ఇలాంటి వాతావరణంలో ఇవాళ అసలు ఏది యూట్యూబ్ ఛానల్లే లక్షల కోట్లు అయిపోయినట్టు. ఇంకొకటి, సినిమాలంటే ఇదివరకటి రోజుల్లో మనం వెళ్ళి థియేటర్ దగ్గర కూర్చుని లైన్ లో నుంచుని పొద్దు నుంచి రాత్రి దాకా కొట్టుకునేవాళ్ళు. ఇవాళ రోజున సినిమాలు ఆన్లైన్ లో